హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియో Xiaomi ఫోన్స్ ఉపయోగిస్తున్న వాళ్ళందరికీ కూడా బాగా నచ్చే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే మీరు ఇప్పటికే గమనించుంటారు, నా ఫోన్లో రెగ్యులర్గా వచ్చే థీమ్ కాకుండా నేను వేరొక థీమ్ అప్లై చేసి ఉంచాను. అయితే ఇది ఒక డార్క్ మోడ్ థీమ్ అనమాట. డార్క్ మోడ్ థీమ్స్ మీరు చాలా చూసుంటారు, నేను కూడా చూశాను. కానీ వాటిలో ఒక ప్రాబ్లం ఏంటంటే, థీమ్ అప్లై చేస్తే మ్యాక్సిమం అంతా కూడా డార్క్గా మారుతుంది. ఐకాన్స్ అవి కూడా చేంజ్ అవుతాయి. కానీ మనం నోటిఫికేషన్ ప్యానెల్ ఈ విధంగా డ్రాగ్ చేస్తే చాలు మనకి ఇక్కడ వైట్ గా కనిపిస్తుంది అనమాట. అప్పటి వరకు డార్క్ మోడ్ లో ఉన్న మన ఫోన్ ఇమీడియట్ గా ఇదంతా వైట్ గా కనిపించడంతో మొత్తం ఆ డార్క్ థీమ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండానే పోతుంది. కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి మొత్తం ఇక్కడ డార్క్ గానే కనిపిస్తుంది. అంతేకాదు మాక్సిమం డార్క్ థీమ్స్ లో ఏం జరుగుతుందంటే, మన సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి వైట్ గా వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, సడన్ గా వైట్ గా వచ్చేసరికి మనకి చూడడానికి అంత ప్లీజింగ్ గా ఉండదు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా మనకి డార్క్ గానే కనిపిస్తుంది. అంతేకాదు మీరు ఈ ఆప్షన్స్ లో చాలా ఆప్షన్స్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కూడా డార్క్ గానే కనిపిస్తుంది. అయితే కొన్ని ఆప్షన్స్ లో మాత్రం ఇంకా మనకి వైట్ గానే ఉంది. అవి కూడా ఫ్యూచర్ అప్డేట్స్ లో మారే అవకాశం ఉంది. కానీ మాక్సిమం ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా బ్లాక్ గా మార్చడం జరిగింది. అయితే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది వాట్సాప్ డార్క్ మోడ్ కోసం వేరు థీమ్స్ కానీ యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ థీమ్ అప్లై చేసినట్టయితే మనకి వాట్సాప్ డార్క్ మోడ్ అప్లై అయిపోతుంది. అంతేకాదు మరొక చిన్న ఫీచర్ కూడా యాడ్ అవుతుంది. దానివల్ల మిగతా వాళ్ళ వాట్సాప్కి మీ వాట్సాప్కి ఒక చేంజ్ అయితే మాత్రం కనిపిస్తుంది. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఎలాంటి సెట్టింగ్స్ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఆ పర్టికులర్ థీమ్ అప్లై చేస్తే చాలు మనకి ఈ విధంగా డార్క్ మోడ్లోకి వస్తుంది. కానీ మీరు ఏదైనా చార్ట్ ఓపెన్ చేసేసరికి లోపల మాత్రం మనకి ఈ విధంగా డార్క్ గా కనిపించదు. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డార్క్ గా కనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడికి డార్క్ గా రావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అది చేంజ్ చేయండి. అయితే మీరు మరొక చేంజ్ కూడా గమనించుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రెగ్యులర్ గా వచ్చే టిక్స్ లేకుండా SD అని కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ థీమ్ అప్లై చేస్తే మనకి టిక్స్ వస్తాయి కదా, నార్మల్ గా సింగిల్ టిక్, డబుల్ టిక్ అవన్నీ రాకుండా ఇకపై మనకి SD అంటూ వస్తాయి అనమాట. మీరు ఫ్యూచర్ లో ఎవరికి ఏ మెసేజ్ పంపించినా, ఏ చాట్ నుంచి పంపించినా మీకు ఈ విధంగా SD అని వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మిగతా వాళ్ళ వాట్సాప్ కి మీ వాట్సాప్ కి చిన్న చేంజ్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ విధంగా ఈ పర్టికులర్ థీమ్ పనిచేస్తుంది. అయితే ఈ థీమ్ ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. మీరు మీ ఫోన్ లో థీమ్స్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో డార్క్ కాయిడ్ అని సెర్చ్ చేయండి. డార్క్ కాయిడ్ అంటూ చాలా థీమ్స్ ఉన్నాయి. మీరు ఏదో ఒకటి అప్లై చేసేవద్దు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని థీమ్స్ లో అయితే మనకి ఈ విధంగా వైట్ కలర్ లో నోటిఫికేషన్స్ అవి వస్తుంటాయి. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ లో మనకు ఒకటి కనిపిస్తుంది. నేను ఇది అప్లై చేశాను, మీరు మిగతా కూడా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, డార్క్ కాయిడ్ బ్లాక్ V10 అని కనిపిస్తుంది. ఇది అప్లై చేసినట్టయితే మీకు డార్క్ మోడ్ చాలా ఎఫెక్టివ్ గా అప్లై అవుతుంది. టాప్ లో చూస్తున్నారు కదా, మనకి నోటిఫికేషన్ ప్యానల్ ఇంకా సెట్టింగ్స్ అన్నింటికి కూడా డార్క్ మోడ్ అప్లై అవుతుంది. ఇంతకన్నా మంచి థీమ్, డార్క్ థీమ్ ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. అందరికీ హెల్ప్ అవుతుంది. ఇక ఈ పర్టికులర్ థీమ్ మీకు నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.